ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ సాయంకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. బ్లెస్సెడ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్‌కు ప్రేమతో అందరిని ఆహ్వానిస్తున్నాను. ప్రభువులో మీరందరూ ఆనందిస్తున్నారని, ఆయన వాక్యపు వెలుగులో బలపరచబడుతూ, విశ్వాసముతో ప్రభువును సేవిస్తూ, ప్రభు ఆత్మలో మీరు వర్ధిల్లుతున్నారని నేను నమ్ముతున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈ సెషన్ మనం ప్రారంభించుకుందాం. మహోన్నతుడ జీవంగల తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభావ మరొకసారి మీ సన్నిధి రావడానికి ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన వారం అంతట్లో ప్రభా మీ కాపుదల, సంరక్షణ, భద్రత, మీ పోషణ, మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించి నడిపిస్తూ వచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీతో ధన్యకరమైన సమయాన్ని గడపడానికి మరొకసారి మేము ఇష్టపడుతుండగా ప్రభా, మరి ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా, మీకు మయంకరంగా మలచుకోండి. మా వాక్య ధ్యానంలో మీరు తోడై నడిపించండి. సూటిగా స్పష్టంగా మీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించండి. అయినా మీరు ఆరాధించుకుంటున్నప్పుడైనా మీ సన్నిధిని, ప్రసన్నతను ఆస్వాదిస్తూ చక్కగా మీ నామాన్ని ఘనపరిచే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. చివరి ప్రార్థన వరకు మీరు తోడై నడిపించమని, మీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని, ప్రతి విధ డిస్టర్బెన్సెస్ని యేసు శక్తి నామంలో లయం చేస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. కొద్ది నిమిషాలు ప్రభువును స్తుతించి ఆయన నామమును ఘనపరుదాం. ఆయన కృప కలిగిన వాడు. హల్లెలూయా. మన జీవితంలో తన కృపను హెచ్చుగా కనపరుస్తున్నటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువును స్తుతించి, ఆరాధించి, కనపరిచి మహిమపడతాం. అందరికి తెలిసిన పాట అందరు కలిసి పాడి ప్రభువును స్తుతిద్దాం. నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. మరి పాడదామా? నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, లేనిదే నేను లేనయ్యా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నే జీవించున్నది నీ కృప, ఎదుగించున్నది నీ కృప, హెచ్చించున్నది నీ కృప మాత్రమే. నే జీవించున్నది నీ కృప, ఎదుగించున్నది నీ కృప, హెచ్చించున్నది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. యేసయ్యా. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడచినప్పుడు ఆదుకొన్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడచినప్పుడు ఆదుకొన్నవారు లేరు. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచి కృప, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచి కృప. నీ కృప లేకుంటేనే నేనేమి లేను, నీ కృప లేకుంటేనే అసలు లేను. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలు.
నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యం అంతకు నాకని ఏమీ లేదు. నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యం అనుటకు నాకని ఏమీ లేదు. అర్హతయే లేని నన్ను హెచ్చించినది నీ కృపా, అర్హతయే లేని నన్ను హెచ్చించినది నీ కృపా. నీ కృప లేకుంటేనే నేనేమి లేను, నీ కృప లేకుంటేనే అసలు లేను. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలు, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలు, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. యేసయ్యా నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నే జీవించున్నది నీ కృప, ఎదుగించున్నది నీ కృప, హెచ్చించున్నది నీ కృప మాత్రమే. నే జీవించున్నది నీ కృప, ఎదుగించున్నది నీ కృప, హెచ్చించున్నది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలు, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలు, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలు, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలు, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. యేసయ్యా ప్రభుకి స్తోత్రం చేద్దామా? మన రెండు చేతులు పైకెత్తి ప్రభువానికి స్తోత్రం. నా జీవితంలో నీ కృప లేకపోతే నేను ఎప్పుడో నశించిపోదునయ్యా. నీ కృప లేకపోతే నేనేమీ లేను, నేను అస్సలే లేనయ్యా. నేను జీవించినది నీ కృప, నన్ను ఎదిగించినది నీ కృప, నన్ను హెచ్చించినది నీ కృప. నేనేమైనానో నీ కృప వల్ల నేను చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు ప్రభా. నన్ను ఇంతగా ప్రేమించుటకు, ఇంతగా కృప చూపించుటకు నాలో ఏ అర్హత లేనప్పటికీ నా విషయంలో మానక మీ కృపను సమృద్ధిగా కృంభరిస్తున్నారు. మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం. మీ కృపే మాకు కావాలి, మీ కృపలో మేము కొనసాగాలి, కృప వెంబడి కృపలో మేము ఎదగాలి, వర్ధిల్లాలి. తద్వారా మీ నామానికి మహిమ కలుగునట్లుగా మా జీవితాలు మార్చబడాలి. మా జీవితంలో అత్యధికమైన కృపను కృమ్మరించిన మా రక్షణకర్తైన యేసుక్రీస్తు వారి నామంలోనే మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ మా ఈ స్తుతిని ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు ప్రైజ్ హిమ్. హల్లెలూయా. ఆయన ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి దేవుడు మనకు అనేకమైన కారణాలు అనుగ్రహించాడు. దేవుని వాక్యం విధంగా తెలియజేస్తుంది, ఆయన కృప నిరంతరము నిలుచును అని వాక్యం చెప్తుంది. ఆయన మహోన్నతమైనటువంటి ఆయన కృప మన జీవితంలో విస్తరిస్తూనే ఉంది. పాపము విస్తరిస్తున్నట్టుగా కృప అపరిమితంగా విస్తరిస్తూ ఉందని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు కృప వెంబడి కృపలో మనం కొనసాగుతున్నాము. ఆయన కృపను మనము కలిగి ఉన్నాము మన జీవితంలో అంటే కేవలం మన ప్రభు అయిన దేవుని బట్టి మాత్రమే.
ఈరోజు దాన్ని గనుక గుర్తించగలిగి ప్రభువుని ఆరాధించగలిగితే ఎంత బావుంటుంది గదా! చాలాసార్లు మనం దేవుని కృపను చాలా లైట్‌గా తీసుకుంటా ఉంటాం. కరుణా కటాక్షములు మనకు కిరీటంగా ధరింపజేసిన దేవుడు తన కృప యొక్క ఔన్నత్యం చొప్పున మనల్ని నడిపిస్తూ వస్తున్నాడు. మహాకాశములు ఎంత విస్తారంగా ఉన్నాయో, మన పట్ల దేవుని కృప కూడా అంతే విస్తారంగా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దీన్ని పొందటానికి మనం ఏం పెద్ద ఘనకార్యాలు, గొప్ప కార్యాలు ఏం చేయలేదు. పోనీ మనం ఇది పొందటానికి అర్హులమా అంటే అది కూడా కాదు. కానీ ఆయన కృప మన జీవితంలో కృమ్మరిస్తున్నాడంట దేవుడు. మన జీవితంలో కృప హెచ్చుగా అనుగ్రహిస్తూ ఉన్నాడంట. ఎందుకంటే ఆయన కృప ద్వారా మనము దీవించబడాలని ఆయన ఉద్దేశం. ఈరోజు కృప మన జీవితంలో అనేక రీతిలుగా అనుగ్రహించబడుతూ ఉంది. కృపను దుర్వినియోగపరచుకోవడమే మనకు తెలుసు కానీ, కృపను సద్వినియోగపరచుకోవడం మనకు ఇంకా రాలేదు, నేర్చుకోలేదు. దాన్ని ఇంకా మనం మాస్టర్ చేయలేదని చెప్పొచ్చు. ఈరోజు కృపా సత్య సంపూర్ణుడైనటువంటి దేవుడు తన కృపా బాహుల్యమును బట్టి మన విషయంలో ఆయన అత్యధికమైన కృపను కనపరుస్తూ ఉంటే, ఆ కృపను వివరించి స్తుతించకుండా ఎలా ఉండగలం చెప్పండి. కీర్తనకారుడు ఈ విధంగా అంటాడు, నీ కృప నిరంతరం నిలుస్తుంది అంటాడు. యుద్ధానికి వెళ్తున్నారంట, ఆయన కృప నిరంతరం నిలుచును, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచును అని పాడుకుంటూ వెళ్తున్నారంట. యెహోషాపాతు రాజు సమయంలో చాలా చక్కగా కొన్ని మాటలు మనకు అక్కడ రాయబడి ఉన్నాయి. ఒకేసారి 3 రాజ్యాల వాళ్ళు, శత్రువులు ఒక్కసారిగా మూకుమ్మడిగా అటాక్ చేశారంట యూదా దేశం మీద. అప్పుడు యూదా దేశంలో రాజుగా యెహోషాపాతు ఉన్నాడు. ఈ యెహోషాపాతు దేవునితో చక్కటి సహవాసం కలిగి, దేవుణ్ణి ప్రసన్నం చేసుకుని, దేవునికి ఇష్టడుగా జీవిస్తున్నటువంటి వ్యక్తి. అనేక మంది రాజులు దేవునికి అయిష్టంగా జీవిస్తున్న రోజుల్లో దేవుని కొరకు చక్కటి ప్రణాళికలు చక్కటి భక్తి కలిగి ఆయన సేవించేటువంటి రాజుగా యెహోషాపాతుని గురించి వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. యెహోషాపాతు కలవరపడ్డాడు స్టార్టింగ్‌లో. కానీ 3 రాజ్యాల వాళ్ళు ఒకసారిగా మూకుమ్మడి దాడి చేస్తా ఉంటే యెహోషాపాతు దేవుని దగ్గరికెళ్ళాడు. దేవుని దగ్గర విచారం చేయడానికెళ్ళాడంట. విచారంతో ఉండిపోలేదు గానీ విచారం చేయడానికెళ్ళాడంట. దేవుడెవరో తెలిసిన వారు, దేవుని కృప యొక్క బాహుల్యమును అర్థం చేసుకున్నటువంటి వారు దేవుని దగ్గరికి వస్తారు. కృపాసనతకు ధైర్యంగా సమీపిస్తారు. వచ్చాడు. వచ్చి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత అక్కడ దేవుడు వారికి ఒక స్ట్రాటజీ తెలియజేశాడు. భయపడాల్సిన అవసరం లేదు. స్ట్రాటజీతో మీరు ముందుకెళ్ళండి అని చెప్పాడు. యుద్ధ పంక్తులు నిలబెట్టమని చెప్పాడు అందరిని. సైన్యాన్ని తీసుకొచ్చాడు. అప్పుడు యెహోషాపాతు దగ్గర మంచి కాల్బలం ఉంది. మంచిగా సైనికులు ఉన్నారు అతని దగ్గర. అతను అనుకుంటే జయించగలడు తన సామర్థ్యంతోనే. కానీ తన సామర్థ్యాన్ని నమ్ముకోవట్లేదు. అదే అంటారు కదా! దేవుని మీద ఆధారపడగలిగిన వ్యక్తి దేవుని సామర్థ్యం మీదనే ఆధారపడతాడు గానీ తన సామర్థ్యాన్ని చూసుకోడని. యెహోషాపాతు చేసింది అదే. అతను ప్రార్థన చేస్తూ ఉంటే ఒక చక్కటి సొల్యూషన్ దేవుడు ఇచ్చాడు. అది కూడా ఒక లేవీయుడి మీదకి దేవుని ఆత్మ దిగొస్తే అతను మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. మీరు దేవుని స్తుతిస్తూ యుద్ధ పంక్తులు తీర్చి నిలబెట్టండి. ఒక గుంపును ముందు పెట్టండి. బాగా యుద్ధం చేయగలిగిన వాళ్ళని ముందు పెట్టమని చెప్పలే. బాగా స్తుతి చేయగలిగినటువంటి వారిని ముందు పెట్టమని చెప్పారు. ఇదేం బ్యాండ్ బాజా మేళం కాదు ఇది. దేవుని ఆరాధికులను ముందు పెట్టమని చెప్పారు. ఆరాధికులు ఏం చేయాలంట? వాళ్ళు యుద్ధ పంక్తులు తీరి నిలబడినప్పుడు యుద్ధ ఆభరణాలు వారు ధరించుకొని ముందు వారు ఎలా వెళ్ళాలంట? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచును అని వారు చెప్పుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారంట. అలా వారు ముందుకు వెళ్తూ స్టెప్స్ వేస్తూ వెళ్తూ ఉంటే ఒక గలిబిలి ప్రారంభమైందంట 3 సైన్యాల్లో కూడా. ఆ 3 సైన్యాలు కూడా, శత్రు సైన్యాలన్నీ కూడా వాళ్ళలో వాళ్ళు కొట్టుకున్నారు. వాళ్ళలో వాళ్ళు చంపేసుకున్నారు. అక్కడికెళ్ళి చూస్తే వాళ్ళకి యుద్ధానికి అక్కడికెళ్ళేటప్పటికి యుద్ధం చేయడానికి ఏం లేదు. వాళ్ళే చంపేసుకున్నారు. ఆ బాకా లోయలో బెరాకా లోయగా దేవుడు మార్చాడు దాన్ని. అక్కడ కొల్లసం 3 సైన్యాలకు సంబంధించిన కొల్లసం అంతా కూడా అక్కడ కూడగట్టుకున్నారంట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే,
కృప మనిషిని బలపరుస్తుంది. దేవుని యొక్క కృపను అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు దేవుణ్ణి ఆరాధిస్తారు, దేవుని సమీపిస్తారు, దేవుని సమీపించి ఆయన కృపలో పాలిభాగస్తులవుతారు. ఆయన కృపను సద్వినియోగపరుచుకుంటారు. ఈరోజు దేవుని కృపను సద్వినియోగపరుచుకునే వ్యక్తులుగా కనుక మీరుంటే ప్రభువుని స్తుతించండి. మీ జీవితంలో దేవుడు ఇన్వెస్ట్ చేసిన కృపను బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని నామాన్ని ఘనపరచండి, దేవుని నామాన్ని మహింపరచండి, దేవునికి ఆరాధన చెల్లించండి. ఈ కృప అందరి జీవితంలో అనుగ్రహించబడతా లేదు. కానీ మన జీవితంలోనే దేవుడు హెచ్చుగా అనుగ్రహిస్తూ ఉన్నాడంట. ఆ కృప మన జీవితంలో అనుగ్రహిస్తూ ఉంటే, ప్రభువా నీ కృపకై స్తోత్రం అని చెప్పొద్దా? యెహోషాపాతు ప్రభువా నీ కృపకై స్తోత్రం అని చెప్తా ఆ సైన్యానికి ముందు చక్కటి ఆరాధకులను పెట్టాడంట. ఈరోజు మనం ఆరాధించేటప్పుడు ప్రభువా నీ కృపయే నాకు కావాలి. నీ కృపయే నాకు చాలు. నీ కృప లేకుంటే నేను లేనయ్యా అని పాడుతూ వచ్చాం. ఇది పాట వరకే పరిమితం కావద్దు గానీ, ప్రభువును ఆరాధించడానికి కృపను వినియోగించుకుందాము. కృపను అనుభవిస్తున్న మనందరం కూడా ప్రభువులో బలపరచబడుతూ, ఆ కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అది దేవునికి ఇష్టమైన ఆరాధనగా ఉండాలి మన జీవిత విధానం. ఆమేన్. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మంచిది. లెర్న్ టు నో మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారం సాయంత్రము 7 గంటలకు ప్రసారం అవుతున్నటువంటి ఈ బ్లెస్సెడ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి ఈ సెషన్ ద్వారా మీరు దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. ఈ సెషన్ దీవెనకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్‌తో కూడా మీరు షేర్ చేయొచ్చని మీకు మనవి చేస్తున్నాను. ప్రతి బుధవారం వర్డ్ ఆఫ్ విజ్డమ్ బాబ్ అనేటువంటి ఇంగ్లీష్ షార్ట్ మెసేజ్ కూడా మీకు అందుబాటులో ఉంది. మీరు దాన్ని కూడా మీరు వీక్షించాలని మీకు మనవి చేస్తున్నాను. మరి వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు చక్కగా మరి ఇంగ్లీష్ షార్ట్ మెసేజ్ ద్వారా కూడా మీరు దీవించబడొచ్చని మీకు మనవి చేస్తున్నాను. బలపరచబడండి. తర్వాత బైబిల్ స్టడీ సిరీస్ గనక మీకు ఇంట్రెస్ట్ ఉంటే, బైబిల్‌ని ఎలా చదవాలో, బైబిల్‌లోని పుస్తకాల యొక్క సమ్మరీని మరి క్లుప్తముగా విశ్లేషణతో మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. స్క్రిప్ట్ టైమ్ అనేటువంటి ప్రోగ్రామ్ ప్రతి శుక్రవారం, శనివారాల్లో, శుక్రవారం తెలుగులో, శనివారం ఇంగ్లీష్‌లో మీకు అందుబాటులో ఉంటది. అది మీరు చదువుతున్నప్పుడు, అది మీరు వింటున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు వాక్యంను ఎలా చదవాలో, వాక్యంలోని కాన్సెప్ట్స్‌ని ఎలా అర్థం చేసుకోవాలో మీకు అది రెఫరెన్స్‌గా ఉంటది. వాక్యాన్ని ప్రతి ఒక్కరు చదవాల్సిందే. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో ప్రతి ఒక్కరు చదివితే ఎవరికి ఎలా అర్థం అవ్వాలో వారికి అలా అర్థమయ్యేటట్లుగా పర్సనల్‌గా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించేవాడుగా ఉన్నాడు. నేను చెప్పేది ఏదైతే ఉంటుందో అది అవుట్‌లైన్ మాత్రంగానే ఉంటుంది. ఆ అవుట్‌లైన్ కూడా మీకు ఉపయోగపడుతది. మీరు ఒకవేళ దాన్ని రెఫరెన్స్‌గా తీసుకోగలిగితే. ఓకే. మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా మీరు కింద తెలియజేస్తున్న నంబర్‌కి గాని, మీరు మెయిల్‌కి గాని పెట్టినట్లయితే ఆ డౌట్స్ కూడా క్లారిఫై చేయడానికి అవకాశం ఉంటది. సో, స్క్రిప్ట్ టైమ్ అనేటువంటి సీరీస్‌ను మీరు ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు మీరు వినియోగించుకోవచ్చని మీకు మనవి చేస్తున్నాను. తర్వాత మీరు బెంగుళూరు పట్టణంలో ఉంటూ ఒక తెలుగు సర్వీస్ లేకపోతే మీరు ఒక మంచి క్రైస్ట్ సెంటర్డ్ ఆరాధనలు మీరు పాల్గొనాలని ఆశపడితే ద లార్డ్ సెంట్రిక్ చర్చ్ ద్వారా మరి ఆరాధనలు జరుగుతున్నాయి. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధన జరుగుతా ఉంది. మరి బెంగుళూరులో మీరు ఉంటూ చీమసంద్ర అనేటువంటి ప్లేస్‌లో ఆరాధన జరుగుతుండగా, చీమసంద్ర చుట్టుపక్కల మరి ఉన్నటువంటి ప్లేసెస్‌లో మరి ఎవరైనా మీ బంధువులు, స్నేహితులు ఎక్కడికి వెళ్ళని వారైతే, ఒక చక్కటి సంఘం కొరకు వెతుకుతున్న వారైతే, చక్కటి సహవాసం కొరకు వెతుకుతున్న వారైతే, యూ ఆర్ మోస్ట్ వెల్కమ్ టు జాయిన్ అస్ ఇన్ ద లార్డ్ సెంట్రిక్ చర్చ్. లార్డ్ సెంట్రిక్ చర్చ్‌లో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు జరిగేటువంటి ఆరాధనలో మీరందరూ పాల్గొనండి. మరి చక్కటి ఆత్మీయతలోనికి మీరు ట్యాప్ అవ్వాలని, దేవుని చేత మీరు దీవించబడాలని, దేవుడు కోరుకునేటువంటి విశ్వాస జీవితంతో ప్రభువుని ఘనపరచగలిగి, క్రీస్తును కేంద్రంగా కలిగినటువంటి జీవితం మీరు జీవించడానికి ఈ ఆరాధన మీకు ఉపయోగపడుతది. మరి ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్‌తో కూడా షేర్ చేయండి. లొకేషన్ కూడా మీకు క్యూఆర్ కోడ్ రూపంలో ఉంది. మీరు ఈజీగా లొకేట్ చేసుకొని రావచ్చని కూడా మీకు మనవి చేస్తున్నాను. తర్వాత ఆహ్, ప్రతిరోజు డైలీ డివోషన్ కూడా మీకు అందుబాటులో ఉంది. ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో లెర్న్ టు నో హిమ్ అనేటువంటి పేజ్‌లో మీకు డివోషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. డైలీ డివోషన్ కూడా మీరు చదువుకోండి. ప్రతిరోజు వాక్యం చదివిన తర్వాత, ప్రార్థన చేసుకున్న తర్వాత మీ ఆధ్యాత్మిక ఎదుగుదల కోసము ఈ డివోషనల్ కూడా మీరు ఫాలో చేయొచ్చని కూడా మీకు మనవి చేస్తున్నాను. కొన్ని కోట్ స్నిప్పెట్స్ కూడా బైబిల్‌కి సంబంధించినటువంటి ఆహ్, ఇల్లస్ట్రేటెడ్ ఎక్స్‌ప్లనేషన్స్ కూడా మీకు ఎఫ్‌బీ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. వాటిని కూడా మీరు చూసి, వాటి ద్వారా కూడా మీరు దేవుని వాక్యాన్ని నేర్చుకోవచ్చని కూడా మీకు మనవి చేస్తున్నాను. సో, లెర్న్ టు నో అనేటువంటి పేజెస్‌ని మీరు ఫాలో చేయండి. లెర్న్ టు నో అనేటువంటి యూట్యూబ్ ఛానెల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ మీరు
చేసుకోగలిగితే అనేక మందికి అది రీచ్ అవుట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు దీవించబడితే ఇతరులకు కూడా దీన్ని మీరు తెలియపరచాలని కూడా మీకు మనవి చేస్తున్నాను. మరి లర్న్ టు నో మినిస్ట్రీస్ కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే కేర్ సెల్ గ్రూప్స్ కూడా స్టార్ట్ చేయాలని ఆశపడుతున్నాము. దేవుని చిత్తం చొప్పున మరి మీ ఏరియాలో మరి సహవాసం మీరు కలిగి ఉండి మరి ఆత్మలో వర్ధిల్లాలి, వాక్యంలో వర్ధిల్లాలి అనుకుంటే కేర్ సెల్ గ్రూప్ మీ ఏరియాలో పెట్టడానికి మరి మీరు మమ్మల్ని ఆహ్వానించగలిగితే వీఆర్ మోర్ దెన్ హ్యాపీ టు కమ్ అండ్ డూ బైబిల్ స్టడీ ఓవర్ దేర్. సో ప్రార్థన చేయండి. దేవుడు ప్రేరేపిస్తే మరి దేవుని సహాయంతో ఈ కేర్సెల్ గ్రూప్స్ కూడా ముందుకు తీసుకెళ్ళటానికి దేవుడు సహాయం చేసి నడిపించుగాక. మీ ప్రార్థన అవసరాలు ఏమున్నా ఇట్లా మాకు తెలియచేయండి. వీఆర్ మోర్ దెన్ హ్యాపీ టు ప్రే ఫర్ యూ. మంచిది, దేవుని వాక్యంలోకి వెళ్దాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. దేవుని యొక్క వాక్యం మనలను బలపరచును గాక. మరొకసారి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ఒకసారి నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనాన్ని చదివి మనం ముందుకెళ్దాం. నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెలుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా అని తను తాను కనపరుచుకున్నాడు మనం చూస్తున్నాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. దేవుని యొక్క వాక్యము మనల్ని బలపరుస్తుంది, మనల్ని నిర్మిస్తుంది, మన జీవితాలను వెలిగిస్తుంది. అవునా? దేవుని యొక్క గుణ లక్షణాల గురించి చాలా మాటలు నేర్చుకుంటూ వస్తున్నాం. ఇంతవరకు దాదాపుగా 10-11 గుణ లక్షణాల గురించి మీతో మాట్లాడాను. ఇవి మీకు దీవెనకరంగా ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ఈరోజు మరొక గుణ లక్షణాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. యెహోవా కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడు. హీ ఈజ్ గ్రేషియస్ అని మనం చూస్తున్నాం. దేవుడు కనికర సంపన్నుడు, కృపాసత్య సంపన్నుడు, కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కృప అనగానే దేవుడే గుర్తుకు రావాలి. ఎందుకంటే కృప అనేది దేవునికి సంబంధించిన విషయమే. ఆ కృప మనిషి చూపించగలడేమో, అయితే ఆ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని నుంచి ప్రారంభమైంది అని చెప్పాల్సి ఉంటుంది. కృప గురించి ఈరోజు చాలా మాటలు మనం ఆరాధనలో కూడా చేసాము. తర్వాత బ్రీఫ్ ఇంట్రొడక్షన్లో కూడా మీకు కృపను గురించి కొన్ని మాటలు తెలియజేశాను. కృప యొక్క విశిష్టత గురించి మీతో మాట్లాడుతూ వచ్చాను. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అని మనం అర్థం చేసుకోవాలి. కృప అనేటువంటిది దేవుడు మనకిచ్చేటువంటి ఒక శ్రేష్టమైన వరము అని మనం గమనించాల్సి ఉంటుంది. శ్రేష్టమైన వరం ఇవ్వడానికి సామర్థ్యం కలిగిన దేవుడు కృపతో నిండి ఉన్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. లాస్ట్ వీక్ మీతో మాట్లాడుతూ ఆయన దయగల దేవుడు అని మీతో చెప్పాను. అవునా? ఆయన దయ మనల్ని రక్షిస్తుంది అని చెప్పాను. ఆయన దయ మనలను నశించిపోకుండా మనల్ని కాపాడుతుంది అని చెప్పాను. ప్రతిరోజు ఆయనకు దయ నూతనంగా మన పట్ల పుడుతూ ఉంది అని కూడా చెప్పాను. ప్రతిరోజు నూతనమైన వాత్సల్యంతో ఆయన మనల్ని ఎదుర్కొంటూ ఉన్నాడు అని కూడా మీతో చెప్పాను. అయితే దయ అనేది దానికి డెఫినేషన్ ఏంటి అని అంటే, మనము దేవుని ఉగ్రతకు పాత్రులము, దేవుని శిక్షను పొందడానికి మనం అర్హులము. కానీ ఆ ఉగ్రత నుంచి తప్పించి, శిక్ష నుంచి తప్పించి మనల్ని నిలబెడుతున్నది, సంరక్షిస్తున్నది, భద్రపరుస్తున్నది దేవుని దయ అని చెప్పొచ్చు. అంటే వి డిజర్వ్ సంథింగ్, కానీ అది మనం పొందకుండా దేవుని దయ మనల్ని కటాక్షిస్తూ ఉంది అని చెప్పొచ్చు. అయితే ఇంకో విషయం, దయ మనల్ని కటాక్షిస్తూ ఉంది, కానీ కృప ఏం చేస్తుందంటే, మనము ఈ విశేషమైన కృప, ఈ విశేషమైనటువంటి ఫేవర్ మనం పొందటానికి మనకు అర్హత లేదు. ఎందుకంటే మనం మంచివారం కాదు, మనం భక్తిపరులం కాదు, యథార్థవంతులం కాదు. మనలో మంచి అని చెప్పుకోగలిగింది, అతిశయించగలిగింది ఏది కూడా లేదు. అలాంటి వారికి ఉట్టినే దేవుడు ఆశీర్వాదాలు, వరాలు ఇచ్చేస్తాడా? నిత్య జీవం అనేటువంటి వరం ఇచ్చేస్తాడా? ఇవ్వలేడు కదా. కానీ దేవుడు ఎంతటి కృపామయుడంటే, ఎంతటి కృపా సమృద్ధి కలిగిన దేవుడు అంటే, మొదటిగా దయ చూపిస్తూ మనల్ని శిక్షణకు పాత్రలుగా చేయకుండా మనల్ని రక్షించి మనకు నిత్య జీవాన్ని ఆపాదించేటువంటి దేవుడుగా ఉన్నాడు. అదే ఆయన కృప. ఈరోజు ఆ కృపను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ కృప మన క్రియల వల్ల కలిగింది కాదు. మనం అతిశయించకుండానట్లుగా ఇది మన క్రియల వల్ల జరగదు అని చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా రక్షణ మనకు అనుగ్రహించబడింది. మనము ఈ యుగ సంబంధమైన దేవత, లేకపోతే ఈ లోక అధికారిగా ఉన్నటువంటి అపవాది చేతిలో మనం చిక్కుకుపోయి అపరాధముల చేత చచ్చిన స్థితిలో మనం ఉండినప్పుడే దేవుడు తన మహాకృపను బట్టి ఉచితముగా మనకు రక్షణ అనేటువంటి వరాన్ని
ప్రసాదించాడంట. కృప ద్వారా మనం రక్షించబడ్డాం గానీ, ఇది మన క్రియల వల్ల కలిగింది కాదు. ఎందుకంటే క్రియల వల్ల కలిగితే, క్రియలను బట్టి మనం అతిశయిస్తామని, కృపను ఐ డిజర్వ్ ఇట్ అని చెప్పుకుంటానని, దేవుడు నేను డిజర్వ్ చేయనప్పుడే నాకు తన కృపను ఆపాదించాడని చూస్తాం. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు తన నిబంధన చేసుకున్న తర్వాత, మోషేకు దేవుడు ప్రత్యక్షపరుచుకుంటూ, ఇజ్రాయెల్ ప్రజలకు నీ గురించి ఏం చెప్పమంటావయ్యా అనంటే, దేవుడు తను తాను కనపరుచుకుంటూ, కృపా సమృద్ధి గలవాడినని చెప్పు నా గురించి అనన్నాడు. నేను కృప చూపించుట్లో ఐశ్వర్యవంతుడినని చెప్పు అనన్నాడు. నేను తరతరములకు కృపను కనపరిచే దేవుడినని చెప్పు అన్నాడు. ఈ పేరుతో ఇంకెప్పుడు గూడా ఇజ్రాయెల్ ప్రజలు పి పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడెప్పుడు కనపరుచుకోలే కృపా సమృద్ధి కలిగిన దేవుడుగా. అయితే ఇజ్రాయెల్ ప్రజలకు ఈ మాటను కనపరచాలని ఆశపడుతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలేమి గొప్పవారు కాదు. ఇజ్రాయెల్ ప్రజలేమి మంచివారు కాదు. ఇజ్రాయెల్ ప్రజలేమి ఆధిక్యతలు కలిగిన వారు కాదు. కానీ పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు చేసిన నిబంధనను బట్టి దేవుడు తరతరములకు కృపను కనపరిచే దేవుడుగా ఉన్నాడు కాబట్టి, ఇజ్రాయెల్ ప్రజలను తన స్వకీయ సంపాద్యముగా మార్చుకొని, వారికి తన కృపను విశేషముగా కనపరుస్తూ వచ్చాడంట. అందుకే ఇదిగో నా గురించి చెప్పేటప్పుడు నేను కృపా సమృద్ధి గలవాడినని చెప్పు అనన్నాడు. అయితే మోషేకి ఇది అర్థమైంది. ఆ మాట ఎళ్లి చెప్తే దేవుడు చాలా స్ట్రిక్ట్ గదా! కృపా సమృద్ధి కలిగిన వాడు ఎలా అవుతాడు అని అనుకోవడం ప్రారంభించారు. దేవుని కృపను వినియోగించుకోలేకపోయారు. దేవుని డిఫరెంట్‌గా చూసారు. దేవున్ని శిక్షించేవాడిగానే చూసారు. దేవుని కృపను వారు అర్థం చేసుకోలేదని చూస్తున్నాం. దేవుని కృపను వారు అర్థం చేసుకోకపోవడాన్ని బట్టి వారు మరలా చెరలోనికి పంపబడ్డారు. అయితే యేసుక్రీస్తు ద్వారా మరలా కృప వెంబడి కృపను పొందటానికి, కృపాసక్తి సంపూర్ణుడుగా యేసుక్రీస్తు ద్వారా మనకు దేవుడు మరలా దగ్గరయ్యాడు. ఈసారి ఇజ్రాయెల్ ప్రజలు నమ్ముకుంటే కాదు, అన్యులైన వారికి కూడా ఈ కృపను విస్తరింప చేయాలనే ఉద్దేశంతో దేవుడు తన కృపను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి ఎక్స్టెండ్ చేసాడంట. ఇప్పుడు ఆ కృపను బట్టి మనం కూడా రక్షించబడ్డాం. లేకపోతే మనం ఇజ్రాయెల్ ప్రజలు కాదు, యూదులం కాదు. మనం రక్షించబడ్డానికి దేవుడు ఆ కృపను వాడాడు. యేసుక్రీస్తు ద్వారా ఆ కృప మనకు అనుగ్రహించబడిందని చూస్తున్నాం. ఈరోజు ఆ కృప ద్వారా మనం రక్షించబడ్డాము. ఇది మన క్రియల వల్ల కలిగింది కాదు, అతిశయించడానికి వీలు లేదు. ఈ కృప మన జీవితంలో ఇంత సమృద్ధిగా ఆయన అనుగ్రహిస్తూ, ఇప్పుడు కృప వెంబడి కృప, యేసుక్రీస్తు ద్వారా ఆయన సంపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను అనుభవించేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. ఈరోజు కృపను సద్వినియోగపరచుకోకపోయినా పర్వాలేదు, దుర్వినియోగపరచుకోకూడదు మనం. ఎందుకంటే ఈ కృప మన జీవితంలో దేవుడు పెడుతున్న ఇన్వెస్ట్మెంట్. అవునా? ఈ మాట మనకు అర్థం అవ్వాలి. ఇన్వెస్ట్మెంట్. ఎవరైనా డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే, మీరు ఒక నష్టం వచ్చే దాంట్లో డబ్బు ఇన్వెస్ట్ చేస్తారా చెప్పండి? చేయరు కదా! మరి దేవుడు మన జీవితంలో కృపను ఇన్వెస్ట్ చేస్తున్నాడంట. మన రక్షణ కోసం ఇన్వెస్ట్ చేశాడు. ఆత్మీయంగా బలపరచబడ్డం కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఆయన ఇన్వెస్ట్ చేస్తున్నాడనే మాట చెప్పడం కంటే కూడా ఆయన బిజినెస్ చేయట్లే. ఆయన ప్రేమతో ఆ కృపను కృమ్మరిస్తున్నాడంట. ఇదిగో మీరు తిండి లేని వారుగా ఉండొద్దు అని, వారికి ఆహారం ధాన్యం ఇచ్చినట్లుగా మనకు కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడట. కుప్పలు కుప్పలుగా హెచ్చుగా అనుగ్రహిస్తున్నాడు కృప. ఆ కృపను మనం ఏం చేస్తున్నాం తెలుసా? దుర్వినియోగపరచుకుంటున్నాం. రక్షణ కోసం మనం ఏం చేయలేదు. కృప ద్వారా రక్షణ అనే బహుమానం, వరం మనకు అనుగ్రహించబడింది. రక్షణను కాపాడుకోవడానికి ఇదిగో కృప ఇస్తున్నాను, కొంచెం బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుని వెళ్ళండి అంటే, లేదు లేదు, దాన్ని దుర్వినియోగపరుచుకునేటువంటి క్రమంలో మనం జీవిస్తూ ఉన్నాం. కృప వెంబడి కృపను మనం పొందాలని దేవుడు కోరుకుంటే, ఆ కృపను మనం నిర్వీర్యం చేస్తూ ఉన్నాం. కృపను సద్వినియోగపరచుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. కృపా సమృద్ధి కలిగిన దేవుడు మన జీవితంలో కృపను విస్తరిస్తూనే ఉన్నాడు. కానీ మనం మాత్రం కృపను సద్వినియోగపరచుకునే పరిస్థితి లేదు. ఈరోజు ఇంత కృప కలిగిన దేవుడు ఇంత కృప ఎందుకు అనుగ్రహిస్తున్నాడు తెలుసా? మనం ఆయన స్వరూపంలోనికి మార్చబడాలని, ఆయన కృపను సద్వినియోగపరచుకుని పరిశుద్ధులైన యాజక సమూహంగా మార్చబడాలని, మనం ఆయనకి దగ్గర అవ్వాలని, ఆయనతో సన్నిహిత సంబంధంలోనికి మనం రావాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే కృపను ఇస్తున్నాడు.
మనం శిక్ష పొందటానికి అర్హులము. కానీ శిక్ష నుంచి తప్పించి మనకు కృపను కూడా ఆపాదించి, ఇదిగో ఈ కృపను వినియోగించుకొని నాకు దగ్గరవ్వండి అని ఆయన కోరుతున్నాడు. ఇంత కృప కలిగిన దేవుడు. ఆయన అంటున్నాడు, కీర్తనకారుడు అంటున్నాడు, ఆకాశం ఆకాశంలో ఎంత విస్తారంగా ఉన్నాయో, కృప అంత విస్తారంగా మన జీవితంలో ఆయన ఇచ్చాడట. ఆకాశం మహాకాశం నిల్చున్నంత వరకు దేవుని కృప కూడా అంతే అత్యధికముగా మన జీవితంలో విస్తరిస్తూ ఉంటది. రోమిలికి రాసిన పత్రికలో ఒక మాట ఉంటది 6వ అధ్యాయంలో. ఎక్కడ పాపం విస్తరిస్తుందో కృప అపరిమితంగా విస్తరిస్తోందంట. కృప విస్తరిస్తోంది. ఎక్కడ? పాపం విస్తరిస్తున్న చోట కృప అపరిమితంగా విస్తరిస్తుందంట. అంటే పాపం విచ్ఛిన్నమైన రీతిలో ఇక్కడ ప్రబలుతా ఉంటే లోకంలో, దేవుని కృప అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ప్రబలేటట్లుగా దేవుడు చేస్తున్నాడండి. ఎందుకో తెలుసా? ఈ కృపను బట్టి మనందరం రక్షించబడాలని, మనందరము ఒక మెచ్యూర్డ్ క్రిస్టియన్స్‌లో లోకి మారాలని, మనం ఆత్మీయులుగా మారాలని, విశ్వాసులుగా మారాలని, రాటుదేలినటువంటి ఒక ఒక చక్కటి ఆధ్యాత్మికమైనటువంటి ఒక ఎదుగుదలలోకి మనం రావాలని దేవుడు కృపనిస్తున్నాడట. మన బలహీనతలు అధిగమించడానికి దేవుడు కృపనిస్తున్నాడట. శోధనలో ప్రవేశించకుండా ఉండడానికి ఆయన కృపనిస్తున్నాడట. అయితే మనం ఏం చేస్తున్నాం తెలుసా? కృప విస్తరిస్తా ఉంటే, అపరిమితంగా విస్తరిస్తా ఉంటే, దాన్ని మనము లైసెన్స్‌గా తీసుకొని, ఏం చేసినా పర్వాలేదు, కృపాయుగంలో ఉన్నాను గదా! కృపాకాలంలో ఉన్నాను గదా! అని చెప్పుకుంటూ దుర్వినియోగపరుస్తున్నాం. కృపకు సరైనటువంటి నిర్వచనాన్ని ఇవ్వలేని పరిస్థితిలో మనం ఉన్నాం. కృపకు దేవుడు చక్కటి నిర్వచనాన్ని ఇచ్చాడు. మీరు బలహీనంగా ఉన్నప్పుడు మీరు బలపరిచేది ఆయన కృప. మీరు నడవలేనప్పుడు నడిపించేది ఆయన కృప. మీరు నిలబడలేనప్పుడు మిమ్మల్ని నిలబెట్టేది ఆయన కృప. మిమ్మల్ని లేవనెత్తేది ఆయన కృప. మీ తల ఎత్తజేసేది ఆయన కృప. పౌలు భక్తుడు అంటున్నాడు, నేనేమై ఉన్నానో అది కేవలం ఆయన కృపను బట్టి మాత్రమే అని అంటున్నాడు. ఆయన కృపా సత్యములను బట్టి మనల్ని నడిపించడానికి ఆయన సమర్థుడిగా ఉన్నాడు. అయితే కృపను సద్వినియోగపరుచుకునే పరిస్థితి మన జీవితంలో కనపడట్లేదు. ఈరోజు కృప మహదైశ్వర్యం చొప్పున మనకు ఆయన అనుగ్రహిస్తూ ఉంటే, కృపను సద్వినియోగపరుచుకునే పరిస్థితి మన జీవితంలో కనపడట్లేదు. అంతెందుకు పౌలు భక్తుడు అస్వస్థతకు గురయ్యాడు. అయ్యా! నాలోంచి ఈ అస్వస్థత తీసేయి. ఈ ముళ్ళు నాలోంచి తీసేయి ప్రభువా అని అడుగుతున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, నీ ముల్లయితే నేను తీయను గానీ, నా కృప నీకు సరిపోతదిలే అని అంటున్నాడు. నీ బలహీనతలో నా కృప నిన్ను బలపరుస్తుంది అని అంటున్నాడు. కృపను ఎలా అర్థం చేసుకోవాలి? ఈ కృప మనిషి యొక్క బలహీనతలో మనిషిని నిలబెట్టేదిగా ఉంది, నడిపించేదిగా ఉంది, బలపరిచేదిగా ఉంది. ఆ కృపను మనిషి అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఆ పౌలు అడిగి అడిగి చాలించుకున్నాడు. దేవుని కృప నా కృప నీకు చాలని చెప్పంగానే, అయ్యా! ఇక నీ కృపతో నేను బ్రతికేస్తాను. నీ కృపతో చావు వరకు నేను బ్రతికేస్తాను అని చెప్పేసి మరణానికి ఎదురెళ్తున్నాడంట. రోమాకెళ్ళొద్దు అని పౌలును చాలామంది ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, కృప పొందుకున్నటువంటి వ్యక్తి, కృప చేత దీవించబడినటువంటి వ్యక్తి, నా కృప నీకు చాలనేటువంటి అభయహస్తాన్ని ఆయన నిరీక్షణతో కూడినటువంటి వాగ్దానాన్ని దేవుని యొద్ద నుంచి పొందుకున్నటువంటి ఈ పౌలు మరణానికి ఎదురెళ్తున్నాడంట. ఎంత గొప్ప విషయం చూడండి. ఈరోజు పాపాన్ని జయించలేకపోతున్నాం. బంధకాల్లో ఉండిపోతున్నాం. వ్యసనాల్లో ఉండిపోతున్నాం. ఒక అవిధేయతలో ఉండిపోతున్నాం. కృప మన జీవితంలో దేవుడు కృమ్మరిస్తున్నాడు. ఎందుకంటే కృపా సమాధానాలను బట్టి, కృపా సత్యములను బట్టి దేవుని మార్గంలోనికి రావాలని, దేవుడు కోరుకున్న పద్ధతులను బట్టి మన జీవితాన్ని సరిచేసుకుని దేవునికి ఇష్టమైన వారిగా జీవించాలని దేవుడు కృపనిస్తూ ఉంటే, మనం సద్వినియోగపరుచుకునే పరిస్థితి కనపడట్లేదు. ఈరోజు ప్రభువుని ఒకటే మనం అడగాలి. ప్రభువా! నీ కృప చొప్పున నేను బ్రతికింపబడుదును గాక. నీ కృపను బట్టి నేను నడిపించబడుదును గాక. నీ కృపా సత్యములో నన్ను నన్ను చక్కగా నడిపించును గాక. నీ కృపా బాహుళ్యమును బట్టి కృప వెంబడి కృపలో నేను బలపరచబడుదును గాక. ఆయనెవరో నీకు అర్థం కాకపోతే, ఆయన ఇచ్చిన కృప నీకెలా అర్థమవుతది? ఆయన కృప యొక్క విశిష్టత మనకు అర్థం కాకపోతే, ఆయన కృపను మనము చూసే విధానం మారిపోతది గదా! కృప యొక్క విశిష్టత మనకు అర్థం కాకపోతే, దేవుడు మనకు అర్థం కాలేదని అర్థం. దేవుని కృప ద్వారా మన జీవితంలో ఎంతో ఘనమైన కార్యాలు దేవుడు చేయాలని ఆశపడతా ఉంటే, దాన్ని మనం తుచ్చమైన వాటి కొరకు వినియోగించుకుంటూ దుర్వినియోగపరుస్తున్నాం. ఈరోజు దేవుడు తన కృపను మన జీవితంలో కుమ్మరిస్తున్నాడు. ఎందుకంటే, హెచ్చుగా అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే,
మనం మార్చబడాలని, మనం పరివర్తన చెందాలని, మనము ఆధ్యాత్మిక ఎదుగుదలలోకి రావాలని, మనము క్రీస్తు స్వరూపంలోకి రావాలని, కృపా సమృద్ధి కలిగిన దేవుడు మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తా ఉన్నాడు. ఎందుకంటే మనం క్రీస్తుతో సహవాసం కలిగి, దేవునితో సహవాసం కలిగి దేవుడు అనుగ్రహించేటువంటి నిత్య జీవాన్ని మనం పొందాలనే ఉద్దేశంతో ఈరోజు కృపను విస్తరిస్తున్నాడు. ఎందుకంటే కృప వెంబడి కృపను మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కొద్దిలో నమ్మకస్తులుగా ఉంటే దేవుని మహాకృపను బట్టి ఎదుగుతూ, ఎదుగుతూ, ఎదుగుతూ వర్ధిల్లుతూ ఉంటామన్నమాట. నీకేదైనా పరిస్థితి వస్తే, నువ్వు దాన్ని అధిగమించలేని పరిస్థితి వస్తే కృప నిన్ను అధిగమించేలా చేస్తది. కృప నిన్ను నడిపిస్తది, బలపరుస్తది. ఈరోజు ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, దేవుని కృపను సద్వినియోగపరుచుకునే గొప్ప ఆధిక్యతలోనికి మనం రావటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈరోజు ఒకటే ప్రార్థన మనం చేయగలిగాం. దేవుడు తను తాను కనపరుచుకున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలకు ఆ కృప అర్థం కాలేదు. వారు తప్పారు. మరలా చెరకు కొనుక్కోబడ్డారు. ఈరోజు రక్షణకు నోచుకోలేని మనల్ని ఆయన కృప ద్వారా రక్షించుకుంటే, మరలా వెళ్ళి అదే పాపంలో పడతాను, మరలా వెళ్ళి అదే బంధకాల్లో ఉండిపోతాను, మరలా పాపం అనే చెరలోకి వెళ్ళిపోతానంటే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు కృప చూపిస్తూనే ఉన్నాడు. అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు మనకి. మనం వాటిని విడిచిపెట్టి దేవుని ఎద్దుకు పరిగెత్తుకొని రావాలి. దేవుడు కృప చూపించే విషయంలో ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు. ఆయన తరతరములకు కృప చూపిస్తానంటున్నాడు. నేను ఎవరికి కృప చూపిస్తానో వారికి చూపిస్తానన్నాడు. ఈరోజు మనందరికీ దేవుడు కృప చూపిస్తున్నాడు. కృపను సద్వినియోగపరచుకుంటే, కృప యొక్క విశిష్టత మనకు అర్థమైతే దేవుడు మనకు అర్థమవుతాడు. దేవుని ప్రణాళికలు, దేవుని ఉద్దేశాలు, దేవుని చిత్తం మనకు అర్థమవుతుంది. మన పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళికలన్నీ కూడా మనకు అర్థమైనప్పుడు, ఇక కృపను దుర్వినియోగపరచుకోవడం కాదు కదా, కృపను సద్వినియోగపరచుకోవడం అని నేర్చుకుంటాం. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేద్దామా? లెట్ us look to God in prayer. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడ జీవం గల తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం. నిజమే, ఇజ్రాయెల్ ప్రజలకు మీరు కృపను ఇచ్చారు, హెచ్చుగా ఇచ్చారు. ఇజ్రాయెల్ ప్రజలు ఆ కృపను సద్వినియోగపరచుకోలేకపోయారని మేము చూస్తున్నాం వాక్యంలో. వారు మరలా చెరకు కొనుక్కోబడ్డారు. ఏ కృపా బాహుల్యం బట్టి అయితే వారు రక్షించబడి మరి ఐగుప్తు బానిసత్వం నుంచి బయటికి తీసుకురాబడ్డారో, ఆ కృపను వారు అర్థం చేసుకోలేదు. తిరిగి వారు బబులోను చెరకు కొనుక్కోబడ్డారు. వారు చెదిరిపోయారని మేము చూస్తున్నాం తండ్రి. మా జీవితంలో కృపను అనుగ్రహిస్తూ అర్హత లేని మమ్మల్ని రక్షించుకున్నారు. కృప ద్వారా ఈరోజు విమోచించారు. క్రైదనంగా మీ ప్రాణాన్ని పెట్టి విశేషమైన కృపను మా జీవితంలో కృంభరిస్తున్నారు. ఆ కృపను మేము దుర్వినియోగపరచుకోవద్దు. ఇజ్రాయెల్ ప్రజలాగా దుర్వినియోగపరచుకోవద్దు, కానీ దాన్ని మేము సద్వినియోగపరచుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. యేసుక్రీస్తు ద్వారా కృప వెంబడి కృపను మాకు అనుగ్రహించారు. కృపాసత్య సంపూర్ణుడుగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు కృప ఎవరో కాదు, యేసు ప్రభు వారిని గుర్తించి ఎందరైతే ఆయన అంగీకరించారో వారికి దేవుని పిల్లల ఒకటికి అధికారం ఇచ్చారు. ఆత్మను వారికి ఇచ్చారు. మీ కృప ద్వారా ఆత్మను పొందుకున్న మేము ఆత్మ ద్వారా నడిపించబడుతూ కృప యొక్క విశిష్టతను అర్థం చేసుకుంటూ, కృప వెంబడి కృపలో వర్ధిల్లుతూ, కృపను సద్వినియోగపరచుకొని ఆయన ఆత్మీయులుగా బలపరచబడడానికి మాకు సహాయం చేయండి. మాకున్న పరిస్థితుల్లో కూడా మీ కృప మాకు చాలును అన్నారు. ఈరోజు మేము ఆరాధించినట్టుగా మీ కృపలో మేము బలపరచబడుతూ, మీ కృప మాకు చాలును అన్నట్టుగా మేము జీవించడానికి మాకు సహాయం చేసి నడిపించమని, మీరు కోరుకున్నట్టుగా మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మేము జీవించడానికి మీ కృప మా జీవితంలో చక్కగా సద్వినియోగపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు దీవించబడుతున్నాను నేను నమ్ముతున్నాను. దీవెనకరంగా అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, దేవుని కృప మన జీవితంలో హెచ్చుగా ఉంది. దాన్ని సద్వినియోగపరచుకోవడం కనుక మన చేతనైతే దేవుడు కోరుకున్నట్టుగా మన జీవితాలు ఉంటాయి. దేవుని సంతోషపెట్టేటువంటి ఆత్మీయ జీవితాలు కలిగి ఉండటానికి దేవుని కృప మనందరికీ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమెన్.